మందులైతే ఆకాశ మండములోని జ్యోతులను వారై ప్రకాశిస్తారు. బుద్ధిమంతులైతే మనం బుద్ధిమంతులైతే ఒకరు చెప్పాల్సిన పనిలే, ఒకరు సహాయం చేసిన పనిలే. బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్రంలో ప్రకాశిస్తాం. లేకపోతే బుద్ధిమంతులుగా లేకపోతే నీతి మార్గం అనుసరించి అన్యులుగా ఉంటాం. నీతి మంత్రులుగా మనం ఏం చేయాలా? బుద్ధిమంతులు కాకపోతే ఎలా ఉంటాము? బుద్ధి లేని పనులు చేసుకుంటాం. భార్య భర్తలు జగడాలు పోయేది, తీర్పు తీసేది, వాళ్ళిద్దరిని విడగొడేసేది. మళ్ళీ ఏం చేస్తారు? ఎవరో కొట్లాడుకుంటూ ఉంటారో నేను చేస్తాను న్యాయం అని చెప్పేది, వాళ్ళిద్దరు ఇంకా జగడాలు పెట్టుకుని తీసేసి మనం చేసేది ఎట్లా ఉండాలా? బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్రం వలె ఒక వెలుగు ప్రకాశించాలి కదా. ప్రకాశించాల్సిన మనము ప్రకాశం లేకుండా కోల్పోయినా ఉంటే దానికి కారణం ఎవరు? శరీరాశ, నేత్రాశ, జీవుడు. దీంట్లో ఇరుక్కొని ఉండి ప్రకాశించాల్సిన వాళ్ళు ప్రకాశించలేకపోతున్నారు. మనం ప్రకాశించాలి కదా. అది కదా దేవుడు అడుగుతున్నది మనల్ని. ఇంకేం అడుగుతున్నాడు? నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు ఎవరైతే తిప్పుతారో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించారు. తేజరిల్లేదను నీవు ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా నాకు ఎందుకు దేవుడు చెప్తాడు అన్నమాట. ఓషేయ 14:1 చదువుకొని నేను ముగించేస్తాను. ఓషేయ 14 అధ్యాయం. ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక, అందుకు మన కూలి ఉండేది పాపము చేత కూలిపోయినాం. లేకపోతే మనం ప్రకాశించాలి కదా. దేవుడు చెప్పినట్టుగా ప్రకాశించాల్సిన వాళ్ళు పాపం చేత పడిపోయినారు. దేవుడైన యెహోవా తట్టు తిరుగుము, మాటలు సిద్ధపరచుకొని యెహోవా తట్టు తిరుగుము. మీరు ఆయనతో చెప్పాల్సినది ఆయనకు చెప్పాల్సింది ఏమంటే మా పాపములన్నిటినీ పరిహరించుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. మన పెదాలను అర్పించాలి. అందుకని మనం క్షమించమని దేవుని అడుగుతూనే ఉండాలి. మనం ఎంతమంది అడుగుతున్నామో వాళ్ళంతా క్షమాపణ పొందుకుంటారు. ఎందుకంటే మనం మంచి శరీరంలో ఉంటాం కాబట్టి మనమందరం ఏం చేయాలా? క్షమాపణ దేవుణ్ణి అడగాలి. ఇంతవరకు మనం చేసిన సేవ వేరే, ఇంక నుంచి సేవ వేరే. అందుకని ఆ మాట రాసుకొని వచ్చాను నేను. నాకు దేవుడు దర్శనంలో ఒక మాట ఇచ్చాడు. అదే రోమిలకు రాసిన పత్రిక 1:15 ఉంటుంది అన్నమాట. ఏమని? కాగా నా వలనైనా మటుకు నేను చిత్తూరు జిల్లాలో చదువు అన్నమాట. కాగా నా వలనైనంత మట్టుకు చిత్తూరు జిల్లా చదువు. మళ్ళీ మిస్ అయిపోతుంది, అందరూ ఉన్నాము. చదువు. చిత్తూరు జిల్లాలోని మీకును సువార్త ప్రకటించు. ప్రజలందరికీ నీకని చెప్పొచ్చు. ప్రజలందరికీ అని చెప్పు. నిజం చెప్పు. కాగా నా వల్ల మట్టుకు అనుకోండి మీరు. నా వల్ల మట్టుకు చిత్తూరు జిల్లాలోని మీకును ప్రజలందరికీ సువార్త ప్రకటించడానికి మనమంతా సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఇది దేవుడిచ్చిన నాకు రాయించిన వాగ్దానం. మీతో మాట్లాడమని చెప్పిన వాగ్దానం. చిత్తూరు జిల్లాలో మనం ఏం చేయాలా? స్వాధీన పరచుకోవాలి. దీంట్లో గొప్పవారేం కాదు, అందరూ సహోదరులు. ఇందాక మనమంతా ఎవరు? సహోదరులు. మనమంతా పాస్టర్ కాదు, మనమంతా ఎవరు? సహోదరులు. కాబట్టి మనం యుద్ధము చేయాలి. చిత్తూరులో మనం యుద్ధము చేయాలి. వాక్యం ఇచ్చిన మరి స్థానిక పాస్టర్కి మీకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను.
ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. చక్కగా దేవుని మాట పాడి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ ఇంకోసారి చెప్తాం గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఇంకోసారి చేస్తే గట్టిగా చెప్తాం హల్లెలూయా. విజయ బ్రదర్ చూసినట్టే మనందరికీ తెలిసిన వాడే రిజిస్ట్రేషన్ ఆఫీసులో పనిచేస్తూ ఉంటాడు. తర్వాత చక్కగా 2 మందిరాలు కూడా దేవుడు ఆయనకి ఇచ్చున్నారు. నేను ఆ మందిరానికి ఓపెనింగ్ వెళ్ళడం జరిగింది. తర్వాత వాళ్ళ స్వగృహంలో కూడా చూసినట్టు ఒక మందిరం కట్టించున్నారు. ఆడ కూడా వెళ్ళి అప్పుడప్పుడు నన్ను మెసేజ్ పిలుస్తూ ఉంటాడు. దేవుని వాక్య పరిచయకి వెళ్తున్నాను. అతను కష్టపడి పని చేసుకుంటూ కూడా దేవుని వాక్య పరిచయం చేస్తున్నారు. మందిరాలు కూడా స్థాపించుకుంటున్నారు. అయితే ఆయన కూడా చూసినట్టయితే క్రిస్టియన్ మైనారిటీ సెల్ మన చిత్తూరు టౌన్లో